ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ. ఓం ఓంకు వందనాలు, ప్రణామాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ శ్రీమద్భగవద్గీత మూలము సర్వశాస్త్ర నిష్ణాత విపశ్చిద్వరేణ్య పండిత శ్రీ ముక్తి రామోపాధ్యాయ పూర్వనామము, తర్వాత నామం శ్రీ స్వామి ఆత్మానంద సరస్వతి గారు విరచిత భాషోపేతము. తెలుగు అనుకృతి. వేద వేదాంగ పారంగత దర్శన తత్వవేత్త కళా ప్రపూర్ణ శ్రీ పండిత గోపదేవ శాస్త్రి గారు విరచిత టీకా తాత్పర్య వివరణము. అవతారవాద సంయుతము. ప్రకాశకులు ఆర్య సమాజము, కూచిపూడి. ఇది విశుద్ధ భగవద్గీత అధ్యయనం చేస్తున్నాం. ఇందులో సప్తమ అధ్యాయంలో కర్మల గురించి. కర్మ చేయాలి. గృహస్థులైనా, బ్రహ్మచారులైనా, వానప్రస్థులైనా, సన్యాసులైనా, ఎవరైనా, యోగులైనా, భోగులైనా, ఎవరైనా, ఆడైనా మగైనా, అందరూ, ఏ దేశం వారైనా, ఏ పనైనా, ఏ పని చేస్తే ధర్మం అవుతుందో ఆ పని చేయాలి. ఎవరెవరు ఏ వృత్తులు ఉన్నారో, ఏ విధుల్లో ఉన్నారో వారు వారి 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 పని చేయాలి. కర్తవ్య కర్మలు. అయితే ఏది శ్రేష్టమైన కర్మ? ఎవరు శ్రేష్ఠులు? రోడ్లు ఊడ్చేవారు శ్రేష్ఠులు కాదా? ఉపన్యాసం ఇచ్చేవారే శ్రేష్ఠులా? విద్వాంసులు, ప్రవచన ఇచ్చేవారు ఎవరు శ్రేష్ఠులు? శ్రేష్ఠులు ఎవరు? అందరూ శ్రేష్ఠులే గురించి. ఎవరైతే శ్రేష్ఠులో వారిని అనుసరించాలి. అంటే ప్రవచన ఇచ్చేవారు శ్రేష్ఠులు మనకు అనిపిస్తుంది. ఉపన్యాసం ఇచ్చేవారు, ఈ ఆధ్యాత్మికంగా ఉన్నవారు, ప్రచారం చేసేవారు వీరు. లేదా సన్యాసులు శ్రేష్ఠులా, వానప్రస్థుల, గృహస్థుల, బ్రహ్మచారుల? ఎవరు? లేదా శూద్రుల, వైశ్యుల, క్షత్రియుల, బ్రాహ్మణుల? ఎవరు శ్రేష్ఠులు? ఎవరిని అనుసరించాలి, ఎవరిని అనుకరించాలి? అనువర్తించాలి. ఎవరు చూసి మన ప్రవర్తన ఉండాలి. నా ప్రవర్తన ఇలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా అనుకోవాలి? ఎవరిలా ఉండాలి నా ప్రవర్తన? పెద్దలను చూసి అనుసరిస్తారు. పెద్దలు. ఇక్కడ శ్రేష్ఠులను అనుసరించాలి. మన ప్రవర్తన మన అనుప్రవర్తన, మన ప్రవర్తన ఎలా ఉండాలి? అనువర్తించడం. వాళ్ళు ఎలా వర్తిస్తే మనం అలా వర్తించాలి. అలా వర్తించడం అంతే. ఎవరు శ్రేష్ఠ? మరి ఏది శ్రేష్ఠ కర్మ? శూద్రులు ఊడవడం, చూడడం, శుద్ధి పని చేస్తున్నారు. వారిలాగా ఉండకూడదా?
వారు శ్రేష్ఠులు కాదా? శుద్ధి శ్రేష్ఠులే చేసేవారు. గురూజీ, శుద్ధి చేసేవారు కూడా శ్రేష్ఠులే. శ్లోకం ఏమన్నారు? ఉమ్. ఎవరైతే శ్రేష్ఠులు వారిని అనుసరించాలి. అనుసరించాలి, అనుసరించాలి, అనుకరించాలి, అనువర్తించాలి, ప్రవర్తించాలి, అలా ఉమ్. ఉండాలి. వ్యాపారం చేసేవారు శ్రేష్ఠులు కదా? అంటే అన్యాయంగా వ్యాపారం చేయటం అలాంటి వాళ్ళు శ్రేష్ఠులు కాదు గురూజీ. ధర్మయుక్తంగా చేసే వాళ్ళే శ్రేష్ఠులు. మనం ఉన్నాము ఇప్పుడు, మనం ఎవరిని అనుకరించాలి? మరి మన ఋషులని, గురువులని. ఎందుకు మన ఋషులు ఎందుకు? వారు రోడ్లు ఎవరు ఉన్నారు? వారిని ఎందుకు అనుకరించకూడదు? మనం వాళ్ళ ఎందుకు ఉండకూడదు? మనం వేద మార్గంలో ఉన్నాం కాబట్టి ఋషులను అనుకరిస్తాం. అంటే మనం ఏ మార్గంలో ఉన్నామో ఆ మార్గంలో శ్రేష్ఠులను అనుసరించాలి. ఇప్పుడు వారు కూడా వారికంటే ముందు ఎలా శుభ్రం చేసి ఎలా ఉన్నారో వారిని వారు అనుసరిస్తారు. ఈ మార్గంలో ఉన్నాం కాబట్టి మాకంటే గురువులని, పండితులు అంటే వాళ్ళని మేము అనుసరించాలి. ఒక విద్యార్థి ఎవరిని అనుకరించాలి? వాళ్ళ మాస్టర్లు, రోడ్లు చేసేవారిని, వ్యాపారం చేసేవారిని. ఒక విద్యార్థి ఉపాధ్యాయుని. ఒక వైద్యం నేర్చుకుంటున్నాడు, ఎంబీబీఎస్ అనుకోండి, ఎంబీబీఎస్ విద్యార్థి ఉన్నాడు, ఎవరిని అనుకరించాలి? ఇంజనీర్ని అనుకరించాలి కాదు. వ్యవసాయం చేసేవారిని అనుకరించాలి కాదు కదా, అనుసరిస్తా రాదు. డాక్టర్ని అనుసరించి ఇక్కడ అర్థం చేసుకోవాలి. మనం ఏ రంగంలో ఉన్నామో, ఏ క్షేత్రంలో ఉన్నామో, ఏ మార్గంలో ఉన్నామో ఆ మార్గంలో శ్రేష్ఠులను, ఆ మార్గంలో నైపుణ్యాలను అంటే నిపుణులను, ఆ మార్గంలో ఎవరైతే సాధించినారో అందులో ఎవరు శ్రేష్ఠులో, మనం ఏ మార్గంలో ఉన్నామో ఆ మార్గంలో, అంటే ఈ మార్గంలో మనం ఎవరిని అనుకరించాలి? ఇప్పుడు మనం ఎవరిని అనుకరించాలి, ఎవరిని అనుసరించాలి? మహర్షి అనువర్తనం కూడా అన్నారు, అంటే వర్తించం, వారిలాగా వర్తించాలి. మహర్షి దయానంద సరస్వతి గారు ఈ సందర్భంలో ఎలా ఉండేవారు, దాన్ని మనం అనువర్తించాలి. వీతరాగ విషయం వా చిత్తం, యోగ దర్శనం, పతంజలి యోగ దర్శనం ఒక సూత్రం. వీతరాగులను చూసుకోండి. మీకు ఏడుపు వస్తే, దుఃఖం వస్తే, బాధ అనిపిస్తే, వీతరాగులు అంటే విగతరాగులు, రాగం లేనివారు, వైరాగ్యం గల, నిజమైన వైరాగ్యం ఉన్నవారు, వివేక వైరాగ్యం, వివేకంతో కూడుకున్న, వివేక జ్ఞానంతో విచక్షణతో కూడుకున్నటువంటి వైరాగ్యం ఉన్నవారు, వారిని చూసుకోండి. వారు ఎలా ఉండేవారు, ఎలా జీవించినారు? కృష్ణుడు ఏడ్చినాడా? కృష్ణుడు ఏడవలేదు కదా, మరి మనం ఎందుకు ఏడవాలి? ఈ మార్గంలో మన భౌతికత అధ్యయనం చేస్తున్నాం. మనకి ఎవరు శ్రేష్ఠుడు ఇక్కడ ఈ భౌతికత ఈ విషయంలో? అర్జునుడా, కృష్ణుడా, ధృతరాష్ట్రుడా, కర్ణుడా, భీముడా, ఎవరు? ధర్మరాజా, శకుని, ఇంకెవరెవరు ఉన్నారు? పాత్రలు ఎన్నో ఉన్నాయి. మహాభారతంలో మనకు ఆదర్శం ఎవరు? మహాభారతంలో ఆదర్శం ఎవరు? కృష్ణుడే గురుజీ. కృష్ణుడే. జారుడు, చోరుడు ఇంకేమో అంటున్నారు కదా, అవన్నీ అబద్ధాలు. అవన్నీ ఎందుకు నమ్ముతున్నారు? అబద్ధాలు ఎంతమంది నమ్ముతున్నారు? గురుజీ మరి మహాభారతం చదవలేదు గనక అందరూ టీవీలు, సీరియల్, పెద్దవాళ్ళు చెప్పింది విని అదే యథార్థం అనుకున్నాం. నేను కూడా అలాగే అనుకున్నాను. ఇప్పుడు దీని గురించి తెలుసుకున్న తర్వాతనే కాదు అని అనుకున్నాను గురూజీ. అలా అందరికి పెద్దవాళ్ళు అలా చెప్పటం వల్ల అందరూ ఆ విధంగానే అనుకున్నారు కృష్ణుడి గురించి. మరి మనం పెద్దవారిని అనుకరించకూడదా? పెద్దవారిని అనుసరించకూడదా? మన పెద్దవారు ఉన్నారు కదా. ఇప్పుడు కృష్ణుడు, జారుడు, చోరుడు అనేవారు వాళ్ళు విద్వాంసులు కూడా ఉన్నారు. రాధే రాధే అనేవారు, రాధాకృష్ణ అనేవారు, వాళ్ళు విద్వాంసులే, పండితులే. ఎందుకంటే కథాకారులు ఉన్నారు, కృష్ణ గురించి చెప్పేవారు, కృష్ణ రాసలీల గురించి చెప్పేవారు అద్భుతంగా, రూపకంతో, నాటకంతో కూడా నాటకాలు వేస్తూ ప్రవచనాలు కృష్ణ గురించి, కథాకార్, రాముని గురించి, కృష్ణుని గురించి అవి వెళ్ళిపోతున్నాయి. జనమే జనం, భక్తులే భక్తులు.
ఒకరు రాధ, ఒకరు కృష్ణుడు వేషం వేసుకొని నాటకాలు, నృత్యాలు. వారు ఎవరిని అనుసరిస్తున్నారు ఇప్పుడు? రాధా రాధే అనుకుంటూ కృష్ణుడిలాగా చేస్తున్నారు. అంటే కృష్ణుడు అలా ఉండేవాడు అనుకోని. రామాయణం రాముడు ఆదర్శం. ఏ రాముడు? ఎటువంటి రాముడు? వాళ్ళకు నచ్చిన రాముడు, నచ్చిన పాత్ర. మనకు నచ్చింది అంటే మనకి ఎవరు నచ్చితే వారే శ్రేష్ఠులు. మనకు ఎక్కడికి వచ్చిందంటే నాకు ఎవరు నచ్చితే వారే నాకు శ్రేష్ఠులు. అనిపిస్తుందా లేదా? అదంతా తెలియక విద్యతోనే అలా అవుతుంది. అవిద్య. అవునమ్మా, ఎవరికి ఎంత తెలుస్తుందంత. నాకు తెలిసింది అదే. ఇప్పుడు సినిమా వాళ్ళకు, సినిమా చూసేవారికి సినిమా నటులే ఆదర్శం, శ్రేష్ఠులు. ఆటగాళ్ళకు మాట్లాడే ఆటలు ఇష్టం వారికి వారే. కొందరికి రాజకీయ నాయకులు, ఇంకా ఎవరెవరో ఆదర్శం. అంటే ఎవరికి నచ్చినట్టు వారు ఆదర్శం తీసుకుని వారే శ్రేష్టం అనుకొని వారిలాగే ఉండాలని చూస్తున్నారు. అది కాదు. నీకు నచ్చినట్టు నీకు, నాకు నచ్చినట్టు నాకు నచ్చిన శ్రేష్ఠుడు మీకు నచ్చిన శ్రేష్ఠుడు మీకు, అలా కాదు. ఆచరణలో శ్రేష్ఠుడు ఉండాలి. మనకు నచ్చినట్టు కాదు, మనకు తెలిసింది కాదు, మనకి ఇష్టమైన వారు నచ్చినట్టు కాదు, మనకు నచ్చినట్టు మనకి ఇష్టమైన వారు అది కాదు. అంటే మనకి ఏ అలవాటు ఉందో, ఏది రుచికరమో దాన్ని ఎవరు ప్రోత్సహిస్తారో వారంటే మనకి ఇష్టం, వారిలా ఉండాలనిపిస్తుంది. మనకు నచ్చిన వారు కాదు నిజానికి. అంటే ప్రమాణపూర్వకంగా ఎవరు శ్రేష్ఠులో వారు. అయితే వారు శూద్రులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, క్షత్రులు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, బ్రహ్మచర్య ఆశ్రమంలో కావచ్చు, గృహస్థంలో, వానప్రస్థంలో, సన్యాసం, ఎవరైనా కావచ్చు, ఏ రంగంలోనే కావచ్చు. మనం ఏ రంగంలో ఉన్నాము, ఏ మార్గంలో ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, అందులో శ్రేష్ఠులు, అందులో నిపుణులు, అందులో విజయం సాధించిన వారు. ఏ కర్మ శ్రేష్ఠ కర్మ అంటే శూద్రకర్మ శ్రేష్టం కాదా? వైశ్యకర్మ కాదా? క్షత్రియకర్మ కాదా? బ్రాహ్మణ కర్మ కాదా? ఆ విషయంలో 5వ శ్లోకం ఇది విశుద్ధ భగవద్గీతలో 7వ అధ్యాయం 7వ అధ్యాయంలో 5వ శ్లోకం చూడండి. యద్యద్ ఆచరతి శ్రేష్ఠః తత్తత్ ఏవ ఇతరః జనః. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః. ఇక్కడ దేవ ఇతర అనకండి, దేవ కాదు, తత్తత్ ఏవ, తత్ ఏవ ఇతరః జనః, తత్తదేవేతరో జనః. సహ యత్ ప్రమాణం కురుతే లోకః తద్ అనువర్తతే. యత్ ప్రమాణం కురుతే లోకస్తద్ అనువర్తతే. లోకం ఎవరిని అనువర్తిస్తుంది. ఇక్కడ చాలా స్పష్టంగా యత్ ప్రమాణం కురితే అతడు దేని ప్రమాణంగా తీసుకుంటాడో దాన్నే తత్ లోకం అంతా, ఈ లోకుడు అనువర్తిస్తారు, అనుసరించి వర్తిస్తారు. తెలుగు అర్థం చెప్పండి పద్మావతమ్మ గారు. గురుజీ, శ్రేష్ఠుడు యత్ యత్ ఆచరతి, ఏది చేయునో, ఇతరః జనః సామాన్య మనుజుడు, తత్ ఏవ అయ్యదియే ఆచరించును, సహ యత్ ప్రమాణం కురితే అతడెంత చేయునో, లోకః తతు అనువర్తతే లోకులను అతని అనుసరించి అంతే చేయుదురు. తాత్పర్యం: లోకమునందు మానవులలో శ్రేష్ఠులైన వారు చేయునట్లే రాసుకోండి. లోకులను కాదు, లోకులు అంటే రాసుకుంటే సరిపోతుంది. లోకులను ఉంది కదా అక్కడ, లోకులును అని ఉండాలి. లోకులును అతని అనుసరించి లోకులు ఉండాలి, లేదా లోకులు అంటే సరిపోతుంది. అంటే లోకులు కూడా, లోకులు అంటే లోకులు కూడా అతన్ని అనువర్తిస్తారు, అంటే అనుసరించి ప్రవర్తిస్తారు, అనువర్తనం చేస్తారు. తాత్పర్యం: లోకమునందు మానవులలో శ్రేష్ఠులైన వారు చేయునట్లే ఇతరులను చేయుదురు.
నీవు సంఘమున గల పెద్దలలో ఒకడవుగా ఎంచబడుచున్నావు కావున ఇతరులు నిన్ను అనుసరింతురు. పెద్దలు దేనిని ప్రమాణముగా అంగీకరింతురో దానిని ఇతరులను ప్రమాణమందురు. కావున నీవు కర్తవ్య కర్మలను విడువరాదు. ఏం చెప్పినట్టు కృష్ణుడు? హే అంటే అర్జున, రాజు కర్తవ్య కర్మలు కాదు, నువ్వు శ్రేష్ఠుడు, క్షత్రియుడు. నీవు శ్రేష్ఠుడవు. నీకు అర్థమవుతుందా? నిన్ను చూసి మళ్ళీ అనుసరిస్తారు, జాగ్రత్త. నిన్ను ప్రమాణంగా తీసుకుంటారు. అర్జునుడు వెనక్కి వెళ్ళిపోయాడు, యుద్ధం చేయడం వెనక్కి వెళ్ళిపోయాడని అదే ప్రమాణం తీసుకుని మిగతా తర్వాత తరాలు కూడా అలాగే వెనక్కి వెళ్ళిపోతారు. నీవు శ్రేష్ఠుడు కదా, యుద్ధంలో శ్రేష్ఠుడు, నిపుణుడివి నువ్వు, విలువిద్యలో మంచి ధనుర్ధారివి నువ్వు, విలుకాడివి, అటువంటి విజయుడు కదా, యుద్ధంలో విజయుడు. ఎక్కడ కూడా అర్జునుడు ఓడిపోలేదట, విజయుడు. ఎప్పుడు జయమే, విజయమే. మరి నీవు శ్రేష్ఠుడు అవునా కాదా? అటువంటి అప్పుడు నీవు యుద్ధం చేయకుండా ఆగిపోతే నేను అనుసరిస్తారు కదా, నేను ప్రమాణంగా తీసుకుంటారు తర్వాత తరాలు భవిష్యత్తులో. నీవు శ్రేష్ఠుడు అని చెప్పకుండా ఈ రకం చెప్తున్నావు. నీవు శ్రేష్ఠుడివి, యుద్ధం చేయడంలో వీరుడివి, శూరుడివి, విజయుడి నీవు. ఈ శ్లోకం కనుక అర్థమైతే మనకు కూడా కొంచెం జాగ్రత్త ఉండాలి. ఎందుకు జాగ్రత్త ఉండాలి? మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహారం చేయాలి మనం. ఎందుకు చెప్పండి? ప్రక్షిప్తాలు అవసరం లేని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కనుక మనం దీన్ని ఎంచుకున్న దాన్ని శుద్ధముగా ఉన్నదాన్ని తీసుకొని అనుసరించాలి. ఎవరు అనుసరిస్తున్నారు అనేది తెలుసుకొని అనుసరించాలి. విషయం పట్టుకోలేదు మీరు. మనం కూడా ఏమన్నా మీరని కాదు, మనం జాగ్రత్త ఉండాలి. మనం అంటే ఏ విషయంలో జాగ్రత్త అంటే ప్రక్షిప్తాలు శుద్ధం అని కాదు. కృష్ణుడు అర్జున్ అంటున్నాడు, నీవు శ్రేష్ఠుడు అని చెప్పకుండా ఏది ఆచరితే శ్రేష్ఠ తత్వేతు రోజున, మనం కూడా ఏదైతే ఆచరిస్తామో మనం చూసి ఇతరులు ఆచరిస్తారు కనుక మనం జాగ్రత్తగా ఇతరులు తర్వాత మన ఇంట్లో చుట్టూ ఉన్న వారు, మన బంధువులు, మన మిత్రులు, మనకు తెలిసిన వారు, వారు పద్మావతమ్మ గారు ఇలా చేశారని చెప్పేసి మిమ్మల్ని చేసేవారు ఉంటారు. అవును గురూజీ. పద్మావత గారికి చాలా విషయాలు తెలుసు, ఎన్నో క్లాసులు వింటారు, ఎన్నో శాస్త్రాలు చదివారు, ఎంతో ప్రచారం చేస్తుంటారు, అన్ని కార్యక్రమాలు పాల్గొంటారు, అక్కడిక్కడ అందరినీ కలుస్తుంటారు, విద్వాంసులను, పండితులను. కాబట్టి వారికి తెలిసి ఉంటుంది. పద్మావతమ్మ గారు ఇది నిజమేనా అని అడుగుతుంటారు. ఇది ప్రమాణం, ఏది ప్రమాణం అది చెప్పాల్సి వస్తుంది. ఆ ప్రమాణం ఏదో మర్చిపోయి ఏదో ఒకటి చెప్పారనుకోండి, ఊహించుకొని కల్పించుకొని, అదే ప్రమాణం. మీరు ఏం చెప్తే అదే ప్రమాణం. వారికి తెలియదు కనుక మనం తప్పు చెప్తే అదే ప్రమాణంగా వారు స్వీకరిస్తారు. అందరు చూసుకోండి, మీరు ప్రమాణం అవునా కాదా మీ చుట్టూన్న వారికి? కృష్ణారావు గారు మీరు ప్రమాణం అవునా కాదా? ప్రభు గారు, మిగతా ఎవరైనా మీరు అందరు ప్రమాణం అవునా కాదా మీ చుట్టూ ఉన్నవారికి? మేము ప్రమాణం కాదు, మా మాట ఏమన్నారు, మాకేం రాదు అని చెప్పేసి అనుకుంటున్నారా? మిమ్మల్ని మీరు ఏమనుకుంటున్నారు? రాదని అనుకోవట్లేదు కానీ గురూజీ ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నాను. లోపల అనుకోవడం మంచిదే. మేము ప్రమాణం కాదు అని అనిపిస్తుందా? అంటే ఈ మార్గం ప్రమాణం కాదు, ఈ వైదిక మార్గం ప్రమాణం కాదు, ఆర్యసమాజం ప్రమాణం కాదు, ఈ ఋషులు మహర్షులు, సత్యప్రకాశం, ఈ భగవద్గీత, ఈ కృష్ణుడు, ఈ అర్జునుడు, ఇదంతా కాదు, ఏమో అవునో కాదో ఏమో అవునో కాదో ఇవన్నీ ఉంటాయి, ఏమో అవునో కాదో ఉంటుంది. కానీ మనకు లోపల ఒక ఆశ ఉంది కదా, ఇది ప్రమాణమే. ఎందుకంటే దర్శనాలు, శాస్త్రాలు, వేదాలు, ఋషికృత గ్రంథాలు, ఇవి గొప్ప శాస్త్రాలు, ఆధ్యాత్మికంగా అని లోపల మళ్ళీ ఇది కూడా ఉంది కదా. మనం మొత్తం కాకపోవచ్చు, పూర్తిగా నిబద్ధత లేదు అంటే పూర్తిగా నమ్మకం లేకపోవచ్చు, ఇది సరైన విధానమే, ఈ యోగ మార్గం, ఈ సాధన మార్గం అని పూర్తిగా ఇంకా గట్టి నమ్మకం లేకపోవచ్చు. కానీ కొంతవరకు ఉంది కదా. గట్టి నమ్మకమే ఉంది గురూజీ. కొంతవరకు ఏంది గురూజీ? గట్టి నమ్మకం అంటే గట్టిగా ఉండాలి. గట్టి నమ్మకమే ఉంది. ఇవన్నీ కొంతవరకు పూర్తి గట్టిగా ఉంటే గట్టిగానే ఉండాలి అంతే. లోపల గట్టిగా ఉంటే బయట కూడా గట్టిగా ఉండాలి. మరి బయట మెత్తగా ఎందుకుంటారు? లోపల గట్టిగా ఉన్నారు,
బయట గట్టిగా ఉన్నారు మరి. వ్యవహారం కొరకు అంటారు. వ్యవహారం కొరకు అక్కడే కదా తెలిసేది, వ్యవహారంలోనే. ఒకసారి చెప్పండి, మేము ప్రమాణం కాదంటే అనుకునే వారు ఉన్నారు ఎవరైనా? నేను ప్రమాణం కాదు, కొంతైనా ప్రమాణం. మీరందరూ కూడా ప్రమాణమే. అంటే మీరందరూ కూడా, దీని అర్థం ఏంటి? మీరందరూ కూడా శ్రేష్ఠులే. కొన్ని విషయాల్లో శ్రేష్ఠులు. మీరు మిమ్మల్ని చూసి అనుసరించేవారు ఉన్నారు, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ఉన్నారు. ఆదర్శంగా తీసుకుని మీ వెనుక వచ్చేవారు ఉన్నారు. ఉన్నారా లేదా? ఒక్కరైనా లేరా? ఒక్కరైనా లేరా? ఉన్నారు గురూజీ. ఉన్నారు గురుజీ. ఉన్నారు, ఉన్నారు, ఎందరో ఉన్నారు. మీరు ఏం చెప్తాదే నిజం అనుకునేవారు ఉన్నారు, గట్టి నమ్మేవారు ఉన్నారు. అందుకే జాగ్రత్తగా మాట్లాడండి. మీ మాటకు విలువ ఉంది. మీ మాట మంత్రం అయిపోవాలి. ఎలా మాట్లాడుతున్నారు మీరు చూసుకోండి ఒకసారి. ప్రమాణపూర్వకంగా మాట్లాడుతున్నారా? ఆలోచించి మాట్లాడుతున్నారా? మత్వా కర్మాని సీవ్యంతి మనుష్య. ఆలోచించి మాట్లాడితేనే మనిషి. మత్వ ఆలోచించి, మననాత్ మనుష్య, మనం చేస్తేనే మనుషుడు. ఆలోచించి మాట్లాడుతున్నారా? నోరు జారుతున్నారా? ఇప్పటి నుంచి జాగ్రత్త మాట్లాడండి. ఆలోచించి మాట్లాడుతున్నాను. ఇప్పటి నుంచి ఇంకా జాగ్రత్త మాట్లాడండి. ఆలోచించి, మీ వ్యవహారం కూడా జాగ్రత్త ఉండాలి. ఆగి మాట్లాడండి, నష్టమేంటి? ఒక సెకండ్ ఆపండి. ఒక దొంగ ఉన్నాడు కదా నోట్లో ఒక దొంగ ఉన్నాడా? ఇద్దరు దొంగలు ఉన్నారా? మీ నోట్లో ఎందరు దొంగలు ఉన్నారు? నోట్లో ఒకరున్నారా? దొంగలు ఇద్దరున్నారా? ఉన్నది ఒక్కడే గాని చాలా రకాల దొంగతనాలు చేస్తూ ఉంటాడు. చుట్టూ పోలీసు ఉన్నారమ్మా, 32 మంది పోలీసులు ఉన్నారు. పట్టుకోట. అవును, అయినా పోలీసులు దొరకకుండా ఉన్నారు. జాగ్రత్తగా వ్యవహరిస్తాడు. దొరకకుండా తిరుగుతూ. దొంగ తప్పు చేస్తే ఆ పోలీసుల దెబ్బలు మూతిపళ్ళు రాలిపోతాయి. చేసేదేమో తప్పు, దొంగ దెబ్బలు పడేది పోలీస్కి. చెంపలు వాయిస్తారు. చెంపలు వాయిస్తే దవడలు కదిలిపోతాయి. దొంగని పోకుండా చూసుకోండి. దొంగ తప్పి పారిపోకుండా జాగ్రత్త చూడండి. మరి పోలీస్ పని ఏంటి? దొంగ పారిపోకుండా చూడాలి. అందుకే జాగ్రత్త మాట్లాడండి. ఈ రోజు నుంచి మీరు శ్రేష్ఠులు. మాటి మాటకు అనుకోండి, అహం శ్రేష్ఠ, అహం శ్రేష్ఠ. వేరే వేరే వాక్యం గుర్తుకొస్తుందా? అహం బ్రహ్మ అని గుర్తుకొస్తుందా? అహం బ్రహ్మ, అహం బ్రహ్మ. అది కూడా మంచి అర్థమే. నేను గొప్ప ఆత్మను, నేను గొప్ప ఆత్మను, నేను మహాత్మను, నేను గొప్ప ఆత్మ, నేను మహాత్మ. మహాత్ములు గారా మీరు? మహాత్ములు అవునా కాదా? కొంతవరకైనా మహాత్ములు అవునా కాదా? సందేహం ఎందుకు? నేనేమన్నా కొంతవరకు అని చెప్పినాను. కొంతవరకు జోడించుకోండి. కొంతవరకు మహాత్ములు, అందరు మహాత్ములే మీరు. కానీ ఇది చెప్పండి, అహం శ్రేష్ఠ బ్రాకెట్లో కొంతవరకు, అహం శ్రేష్ఠ కొంతవరకు, కొంతవరకు మెల్లగా మెల్లగా అనుకోండి, లోపల లోపల అనుకోండి. అహం శ్రేష్ఠ లోపల కొంతవరకు అనుకుంటున్నారా? అహం శ్రేష్ఠ అంటారు, అహం దుష్ట అంటున్నారా లోపల? దుష్ట కాదు గురూజీ, లోపల అహం శ్రేష్ఠ. లోపల ఏమనుకుంటున్నారు? లోపల బయట దుష్ట. బయట లోపల అంతా శ్రేష్ఠ. దుష్ట లోపల, బయటకు శ్రేష్ఠ, లోపల దుష్ట. కొందరు లోపల శ్రేష్ఠ, బయట దుష్ట. దుష్ట అది కాదు. మనము ఏది అనుకుంటామో, ఏది జపం చేసుకుంటామో, ఏదైతే సంకల్పం చేసుకుంటామో దాన్ని బట్టి మనకు జరుగుతుంటాయి. చేతున్న వస్తువు పడిపోతుందేమో అంటే పడిపోతుందేమో, పడిపోతుంది కూడా. చూడు, మనం ప్రయోగం చేసి చూసుకోండి. మన చేతిలో ఒక వస్తువు పడిపోతుందేమో అనుకుంటే పడిపోతుంది. కాలు జారుతుందేమో, కాలు జారి పడిపోతాం కూడా. ఇప్పుడు మనం సమానంగా పిల్లలు చెప్తుంటారు, జాగ్రత్త,
జాగ్రత్త అంటాం కదా, జాగ్రత్త అన్న తర్వాత వాళ్ళు పడిపోతారు. వాళ్ళు అంతమంది బాగానే ఉంటారు, అంటే భయం వేస్తుంది. అలా అలా చేయకండి. మీరు కూడా శ్రేష్ఠులే కొంతవరకు. జపం చేసుకోండి, అహం శ్రేష్ఠ. స్త్రీలింగం అయితే అహం శ్రేష్ఠ, దీర్ఘం పెట్టుకోండి. ఏమైనా అర్థమవుతుందా ఈ శ్లోకంతో? అర్థమవుతుంది గురుజీ, బాగా కృష్ణుడు అర్థమవుతుంది. కృష్ణుడు ఇదే ఎన్నోసార్లు చెప్తున్నాడు. ఓ అర్జున, నీవు శ్రేష్ఠుడివి, నువ్వు ఏది ఆచరిస్తే అదే ప్రమాణము. తర్వాత భవిష్యత్తులో నిన్ను ప్రమాణంగా తీసుకుంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండు, నీ శ్రేష్ఠుడివి, నిన్ను అనువర్తిస్తారు, అనుసరిస్తారు నేను. సయత్ ప్రమాణం కురితే లోక తత్తద్ అనువర్తతే, అదే నీ శ్రేష్ఠుడివి కదా. ఈ శ్లోకం రాసి పెట్టుకోండి. కృష్ణుడు మిమ్మల్ని అంటున్నాడు అనుకోండి, కృష్ణుడే శ్రీకృష్ణుడు అంటున్నాడు, మీరు శ్రేష్ఠులు. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తద్ ఏవ, అదే ఇతరో జన, ఇతర జన. ఇతర జనం అంటే మిగతా సామాన్య కాడ. ఇతర జన అంటే వేరే జనుడు. వేరే జనుడు ఎవరు? శ్రేష్ఠుడు కానివాడు. ఇతర జన అంటే శ్రేష్ఠ జనుడు కానివాడు, అంటే సామాన్య జనుడు అని అర్థం. సాధారణ సామాన్య జనుడు, మామూలు వ్యక్తులు కూడా అదే అనుకుంటారు. ఇక్కడ ఏకవచనం, మామూలు వ్యక్తి అదే అనుకుంటాడు. తత్తత్, అదేదే. ఇక్కడ అయ్యేది అన్నారు అంటే అదే అదే. యత్ యత్ తత్తత్, ఏది ఏది అదే అదే. యత్ యత్ తత్తత్. గుర్తుంటున్న శ్లోకం ఇది? గురూజీ ఎప్పుడో కంఠస్థం చేశాం. కంఠస్థం కాదమ్మా, ఆత్మస్థం చేసుకోండి. ఆత్మస్థం ఇప్పుడు దీని కంఠస్థంలో గురించి మర్చిపో. అర్థం చాలా చక్కగా తెలిసింది. ఇప్పుడు ఇది కూడా కంఠస్థం ఆత్మస్థం ఉంటుంది. రెండు. ఆత్మ నింపుకోండి, కంఠస్థంలో ఒకసారి మర్చిపోవచ్చు. గురూజీ. ఇది మీకు మీకు చెప్తున్నారు కృష్ణుడు. అవును. మీరు శ్రేష్ఠులు. మీ వ్యవహారం తర్వాత మీ చరిత్ర ఏముంటుంది? మీ పేరు చెప్పుకొని ఏమంటారు? మీ వారసులు కానీ, చుట్టూన్నవారు, మీకు తెలిసిన వారు, మీ గురించి తెలిసిన వారు ఏమంటారు? ఇలా చేశారా అంటే, ఈ వ్యక్తి ఇలా చేశాడంటే ప్రమాణం అంతే. ఎప్పుడు ప్రమాణం అంటారు అంటే, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాకు నచ్చినట్టు నేను చేస్తే ప్రమాణమా? కాదు. నేను నాకు నచ్చినట్టు చేస్తే ప్రమాణమా? మీరు మీకు నచ్చినట్టు చేస్తే ప్రమాణమా? నచ్చినట్టు చేస్తే ప్రమాణం కాదు గురించి. మరి ఎవరిలాగా చేస్తే ప్రమాణం. చెప్పండి, ఎవరిలాగా చేస్తే ప్రమాణం? శ్రేష్ఠులు, పరమ శ్రేష్ఠుడైన పరమాత్మ. చివరికి పరమాత్మ పరమశ్రేష్ఠుడు, పరమాత్మ చెప్పినట్టు చేయాలి. అక్కడ అది ప్రమాణం. ధర్మం జిజ్ఞాసమానానం శ్లోకం గుర్తుకొస్తుందా? ప్రమాణం పరమం శృతి, వేదమే పరమ ప్రమాణం. అర్థకామేషు అసక్తానం ధర్మజ్ఞానం విధీయతే, ధర్మం జిజ్ఞాస మానానం. ప్రమాణం పరమం శృతి, పరమ ప్రమాణం శృతి, వేదమే. అంటే వేదం చెప్పింది ఎవరు? పరమాత్మ ఆదర్శం. పరమాత్మ శ్రేష్ఠుడు. ఆ పరమాత్మ అనుసరించి ఎవరైతే జీవించినారో, చెప్పినారో, అది కూడా ప్రమాణమే. అంటే ఋషులు, మహర్షులు, అంటే మన వేదానుకుల శాస్త్రాలు, దర్శనాలు, ఉపనిషత్తులు, అవి ఆ క్రమంలో మహర్షి దయానంద సరస్వతి గారు చెప్పిన ప్రమాణం. ఎందుకు ప్రమాణం? వారి వైపు నుంచి ఏ శబ్దానికి అర్థం చెప్పలేదు, ఊహించిన అర్థాలు చెప్పలేదు. నిఘంటును అనుసరించి నిరుక్తము, అష్టాధ్యాయి, ధాతుపాఠము, ఉనాది కోశము, ఇతర బ్రాహ్మణ గ్రంథాలు, ఇతర శాస్త్రాలు, ఆ శాస్త్రం అధ్యయనం చేసి అందులో ఉన్నటువంటి అర్థమే. కాబట్టి ఈ సందర్భానికి ఏ అర్థం వస్తుందో సెలెక్ట్ చేసుకోవడం, అంటే అక్కడ ఆ అర్థాన్ని ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఆ శబ్దాన్ని, ఒక శబ్దానికి ఎన్నో అర్థాలు ఉంటాయి. ఆ సందర్భంలో, ఆ ప్రసంగంలో ఆ శబ్దానికి ఏ అర్థం వస్తుందో అదే తీసుకోవడం అనేది అక్కడ బుద్ధి అన్నమాట. అక్కడ యోగాభ్యాసం ఉండాలి, మంచి అధ్యయనం ఉండాలి. సత్యంను గ్రహించడానికి, అసత్యం త్యజించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు సాధ్యమవుతుంది అది. అందుకే సూత్రం పెట్టినారు, నియమం. అసత్యం త్యజించుటకును, సత్యమును గ్రహించుటకును ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండవలేను. అప్పుడు శ్రేష్ఠమవుతాం మనం.
తర్వాత శ్లోకం చూద్దాం. 6వ శ్లోకం. నమే పార్థ అస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నా అనవాప్తం అవాప్తం వర్త ఏవచ కర్మని. తెలుగు అర్థం చెప్పండి. అనవాప్తం అవాప్తం రెండు. ఎవరు ప్రభు గారు ఉన్నారా? నమస్తే గురుజీ. పార్థ అర్జున మే నాకు త్రిషు లోకేషు ముల్లోకములందున కించన కర్తవ్యం న అస్తి కొండొక కర్తవ్యం లేదు. అనవాస్తం పొందనిది కాని. వాప్తం అది అనవాప్తం సా ఉంది తప్పు. అనవాస్తం అని శ్లోకం చూడండి. నానా అవాప్తం అవాప్తం అనవాప్తం అనవాప్తం పొందనిది కానీ అవాప్తవ్యం పొందవలసింది కానీ నా లేదు. అయినను కర్మని వర్తి ఏవ కర్మలందు వర్తించునే వర్తే కర్మని వర్తే ఏవ కర్మలందు వర్తించునే ఉన్నాను. లోకంలో వర్త ఏముంటుంది? వర్త తర్వాత ఏ వచ్చింది. అందుకోసం ఇక్కడ వర్తేలో రేలో యకారం లేదు. వర్తే ఉండదు, వర్త అవుతుంది. అది సంధి, అది కూడా వర్తే. తర్వాత ఏ వచ్చింది కాబట్టి ముందున అక్షరం యకారం పోతుంది. వర్త ఏవా శ్లోకంలో. ఇంకా విడిస్తే ఏం రాసినారు? వర్తే కర్మని వర్తే ఏవా రాసినారు అర్థంలో. చూడండి, వర్తే నేను అంటే వర్తించుచున్నాను. ఉత్తమ పురుష ఏకవచనం. అది చెప్పండి. తాత్పర్యం. ఇంత ఏలా నన్ను జూచి ఏనను నీవు నీ కర్తవ్యమును గుర్తింపజాలవా? నాకీ ముల్లోకములందు కావలసినది ఏమున్నది? నేను యోగసిద్ధుడను, జ్ఞానిని. నాకు లభించనిది కానీ లభింపవలసినది కానీ ఏమీయూ లేదు. అయినను కర్మలను విడవక చేయుచునే ఉన్నాను కదా. నమస్తే. నేను చేస్తున్నాను కదా, నాకేం పని? నాకేం పని ఉందా? ఏమనుందా? నన్ను చూసి నేర్చుకో. నన్ను చూస్తున్నావు కదా, నాకేం పని? ఈ ముల్లోకాలు ఎక్కడ కూడా త్రిషు లోకేషు ముల్లోకాలు కించన ఏం కొంచెం కూడా కించన అంటే కొంచెం కూడా 3 లోకాల్లో నా మే అంటే నా యొక్క పార్థ హే పార్థ నా అస్తి మే కర్తవ్యం నా యొక్క కర్తవ్యం. మే అంటే నా యొక్క లేదా నాకు కర్తవ్యం నా అస్తి లేదు. హే పార్థ త్రిషు లోకేష్ 3 లోకాల్లో కించన కొంచెం కూడా లేదు. నా అనవాప్తం. అనవాప్తం అంటే పొందనిది, అంటే నేను పొందకుండా ఉన్నది అసలు మిగిలింది ఏమి లేదు, అంతా పొందినా నేను. అలాగే అవాప్తం పొందవలసింది కూడా ఏం లేదు. అవాప్తవ్యం పొందవలసింది ఏం లేదు, పొందకుండా ఉన్నది కూడా ఏం లేదు, మిగిలింది ఏమి లేదు, అన్ని పొందినాను, ఇక పొందవలసింది ఏమి లేదు. అయినాను కర్మని కర్మలో నేను వర్తిస్తున్నాను కదా, నేను చేస్తున్నాను కదా. నన్ను చూసి నేర్చుకోవాలి. మరి మీరు ఎవరు చూసి నేర్చుకుంటారు? చూసుకోండి. అంటే మన ముందున్న వారు మహర్షి దయానంద సరస్వతి కానీ, లేకపోతే ఇప్పుడున్నటువంటి కొందరు ఆదర్శవంతులు ఉంటారు సమాజంలో, దేశంలో, ప్రపంచంలో. వాళ్ళని చూసి నేర్చుకోవాలి. పని చేసిన అవసరం లేదు, పెద్ద వయసు అయినా పని చేస్తూనే ఉన్నారు. వాళ్ళని చూసి మనం కూడా నేర్చుకోవాలి, పని చేయాలి. వాళ్ళు ఎలా చేస్తున్నారు చూసి నేర్చుకోవాలి. 5వ శ్లోకంలో నీవు శ్రేష్ఠుడు అని చెప్పకుండా, నీవు శ్రేష్ఠుడివి, ఇక్కడ నీవు శ్రేష్ఠుడు అనుకుంటున్నావు, నేను కూడా అంటే నేను కూడా శ్రేష్ఠుని చెప్పకుండా మరొక రకంగా ఇది. నన్ను చూసి నేర్చుకో అంటే శ్రేష్ఠులు ఎవరో? నీకు ఆదర్శం ఎవరు? నేనే కదా నీకు. అర్జునుడికి ఆదర్శం ఎవరు? అర్జునుడికి ఆదర్శం ఎవరు? కృష్ణుడు కదా. కృష్ణుడు రాముడు. రాముడు కాదా? రాముడు కాదా? ఇప్పుడు అక్కడ ఉన్నదైతే కృష్ణుడు కాదు. రామాయణం ఉందా, మహాభారతం ఉందా అమ్మా? మహాభారతం ఉంది కాబట్టి కృష్ణుడే ఉన్నాడు, అందుకే కృష్ణుడే ఆయనకు ఆదర్శం. రామాయణం ముందు కదా, మరి రాముడిని తీసుకోవచ్చు కదా. ఇప్పుడు గమనించండి, అర్జునుడికి రాముడు ఆదర్శం కాదు, కృష్ణుడు. మరి కృష్ణుడికి ఆదర్శం రాముడు కావాలి కదా. కృష్ణుడికి ఆదర్శం రాముడు కావాలి కదా. సరే, కృష్ణుడికి ఆదర్శం ఎవరు? రాముని మర్చిపోండి. కృష్ణుడు ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారు? కృష్ణం.
కృష్ణ పరమాత్మని పరమాత్మనే తీసుకున్నాడు. కృష్ణ పరమాత్మ అన్ని అంటారు, కృష్ణునే వేద పరమాత్మ వేదాంతాలు. అంటారు కదా. కృష్ణ భగవాన్. భగవానుడు కృష్ణ, చంద్రుడు, రామచంద్ర కృష్ణచంద్ర. ఐశ్వర్యవంతుడు, అన్ని రకాల 6 రకాలు ఉన్నాడు కాబట్టి ఆయన భగవానుడు. మన విషయం నేర్చుకోండి. గురూజీ రామచంద్ర అంటారు, కృష్ణచంద్ర అన్నారుగా. ఉంది ఉంది ఆ పేరు మంచి కృష్ణచంద్ర ఉందా? పేరు ఉంది. మర్యాద పురుషోత్తమ శ్రీరామచంద్రుడు, కృష్ణచంద్రుడు పేరున్నాయి. భగవాన్ శ్రీకృష్ణచంద్ర ఉంది పేరు. కొందరు అవి నిన్న చెప్పేటప్పుడు చెప్తారు. ఆర్యసమయంలో ఉత్తర భారతం చెప్తారు, శ్రీకృష్ణచంద్రకి జయ హో. మేము ఇప్పుడే వింటున్నాం. ఉంది పేర్లు ఉన్నారు కదా, వాటి పేర్లు పెట్టుకుంటారు కృష్ణచంద్ర అని. మనకు ఆదర్శం మహర్షి దయానంద సరస్వతి గారు. మహర్షి దయానంద సరస్వతి గారికి ఆదర్శం అంతమందినటువంటి ఋషులు మహర్షులు. కాబట్టి మనకు పరంపరగా ఋషులు మహర్షులు, ఆ పరంపరగా పరమాత్మే పరమాదర్శం. అలా ఉన్నప్పుడే ప్రమాణం, లేకపోతే మనకు వారు వీరు అనుకుంటే కాదు. తర్వాత శ్లోకం 7వ శ్లోకం చూడండి. యది హి అహం నవర్తేయం. ఇక్కడ తెలుగులో ఈ కొత్త పుస్తకంలో నా వర్తేయమును, నా తర్వాత స్పేస్ ఉండాలి, గ్యాప్. నవర్తేయం కలిపి ఉంది, నా వేరు వర్తేయం. యది హి అహం, యది హేయం అంటే యది హి అహం, యది హి అహం న వర్తేయం జాతు కర్మణి అతంద్రిత. జాతు కర్మణ్యతంద్రిత విడదీస్తే కర్మణి అతంద్రిత. మమ వర్తమాన్ వర్తంతే, వర్తమ అనువర్తంతే, వర్తమ అనువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. వర్తమ అంటే మార్గం. ఎవరు ప్రియాతమ గారు చెప్పండి. యది హి అహం, యది హి అహం. యది జాతు ఒకవేళ, అహం నేను, అతంద్రిత అప్రమత్తుడనై, కర్మణి న వర్తేయం పనిలో లగ్నుడను కానేని, మనుష్యాః మానవులు, సర్వశః అందరూ, మమ వర్త్మ అనువర్తంతే నా మార్గమును అనుసరింతురు. తాత్పర్యము: అలసుడనై చేయవలసినదేమీ లేదు కదా అని నేను కర్తవ్య కర్మలను ఆచరింపనేని ఈ జనులెల్లరూ నా మార్గమునే అనుసరింతురు. నమస్తే గురుజీ. అతంద్రిత అంటే ఇక్కడ తప్పున్నది, ప్రమత్తం కాదు, అప్రమత్తుడై ఉండాలి. ఆ రాసుకోండి. సావధానం అంటే తంద్రిత అంటే కునికిపాటు. తంద్ర అంటే కునికిపాటు, తండ్రి కునికిపాటు ఉండేవాడు. అతంద్రిత అంటే కునికిపాటు లేకుండా, అంటే అజాగ్రత్త లేకుండా, మత్తు లేకుండా, అప్రమత్తు లేకుండా, అంటే అప్రమత్తుడే ఉండాలి. ఆ రాసుకోండి. అతంద్రిత అప్రమత్తుడనై అంటే ఎటువంటి అజాగ్రత్త లేకుండా, అలసత్వం లేకుండా. ఒక అలసత్వం చేస్తే అంటే ఉండకూడదు, అంటే ఈ ప్రమాదం, ఆలస్యం, నిర్లక్ష్యం ఉండకూడదు అని అర్థం. ఒకవేళ చేస్తే అలా ఉంటే నేను అని అర్థం వస్తుంది. నా వర్తేయం అంటే నేను అజాగ్రత్తగా ఉండి కనుక చేస్తే ఏమైపోతాను, మనుషులు ఏమైపోతారు. ఇక్కడ మానవులు అన్నారు, మనుష్యాహ మానవులే, సర్వశ అందరూ కూడా, మానవులందరూ కూడా, మమ వర్తమ నా మార్గాన్ని అనువర్తంతే నా మార్గాన్ని అనుసరిస్తారు. మరి నేను ఎలా ఉండాలి? నేను జాగ్రత్తగా ఉండాలి, అజాగ్రత్తగా ఉండకూడదు. కాబట్టి ఇక్కడ నీవు కూడా జాగ్రత్తగా ఉండాలి, అజాగ్రత్త ఉండకూడదు. మనం ఏం చేస్తే అదే చేస్తారు. ఇప్పుడు మహాభారతంలో ఎవరిని తిడతారు? సామాన్యంగా శకుని తిడతారు. ఇంకా ఎవరిని తిడతారు? దుర్యోధనుని, ఇంకా దుశ్శాసుని, ఇంకా మహాభారతం తిట్ల వరకు వస్తాయి. ధృతరాష్ట్రుని కూడా ఇంకా ఇంకా పేర్లు ఉన్నాయి. కర్ణుడి కూడా అంటారు గురుజీ కొత్త వరకు. కర్ణుడికి 2 పేర్లు, దానవీర శూర కర్ణ. ఆ పేరు ఉంది, ఈ పేరు కూడా ఉంది. ఉప్పు తిన్న మాటలు ఇంకా తిట్లు.
భీష్ముని కూడా అంటారు గురుజీ. భీష్మ కొంచెం అటు ఇటు, భీష్మ పితామహ అని చెప్పేసి. ఇంకా ద్రోణాచార్యుని కూడా అంటారు. ఇంకా గాంధార్ని కూడా అంటారు గురుజీ. గాంధారిని కొంతవరకు అంటారు. ఇంకా ఆ. గాంధారికి ఏం రోగం? కళ్ళు మూసుకోవాల్సి వచ్చింది. ఇది కళ్ళు అది. మూసుకోవాలి, కళ్ళు వేసుకుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు తాత కళ్ళు పోతే మనం కూడా కళ్ళు తీసేసుకోవాలి ఏంటి? తప్పు కదా. తాత కుంటి వాడితే మనం కూడా కుంటివాడు కావాలా? అంటే పతివ్రత చెల్లి లక్షణం కదా గురూజీ అది? ఆ? పతివ్రత లక్షణం అనుకుంటున్నా గురూజీ. మా ఆయన కళ్ళు లేవు కాబట్టి నేను కూడా ఎక్కడ చూడాలి. ఎక్కడ అటువంటి ఇక్కడ లేదు. మా ఆయన కళ్ళు లేదు, నేను కళ్ళు పొడి చేసుకుంటా, మా ఆయన కుంటి వాడిని ఇక్కడ కాలు కొట్టుకుంటా, ఎక్కడ లేదు. శాస్త్ర విరుద్ధం, అది వేద విరుద్ధం. అది అంటే లేదు. అందుకే భర్త చూడని ఆ, ని ప్రకృతిని నేను ఎందుకు చూడాలని అనుకుందా గురుజీ? ఏం కాదు. అసలు అసలు మనం అనుకుంటున్నాం కానీ అసలు అందరి కళ్ళు మూసుకుందని చెప్పేసి నాకైతే ప్రమాణం లేదు. అలా కళ్ళకి అంటే ఉన్నట్టుగా అంటే కళ్ళ గంతలు మన సినిమాల్లో ఫోటోలు చూస్తాం, ఆ, సినిమాలో వేషాలు చూస్తాం, కానీ అంటే ఆ రకం వ్యవహారం చేసినచ్చు, ఆహాహా, గుడ్డిగా వ్యవహారం. వివేకం లేకుండా. ఉమ్. దాని అర్థం అంటే సంకేతం అది, అంతే. కళ్ళ గంతలు కట్టుకున్నట్టు అసలు ప్రమాణమే కనిపించట్లేదు. ఇది కథలు ఏమైనా చేస్తుంటారు, వేషాలు వేస్తారు కదా. ఉమ్. ఇంకొకటి ఉంది చెడ్డ పేరు, శల్య సారథ్యం. శల్యుడు కర్ణునికి సారథిగా ఉంటూ మోసం చేస్తాడు, చెడ్డ పేరు ఉంది. అంటే ఎవరు మనకు ఆదర్శం? ఇప్పుడు ఎవరిని తీసుకుంటారు సామాన్యంగా? కృష్ణుడు ఆదర్శం. కానీ పౌరాణికంగా తీసుకుంటే తప్పే. మళ్ళీ జారుడు, చోరుడు, గోపిక వల్లభుడు, అది ఇది అని చెప్పేసి చీరలు దొంగతనం చేసినాడు, వెన్న దొంగ, ఇవన్నీ కాదు. ఇటువంటి విషయంలో కాదు. అయినా ఈ భగవద్గీతలో మహాభారత యుద్ధం నడిపించడంలో, ధర్మాన్ని రక్షించడంలో కృష్ణుడు ఆదర్శం. ఈ రోజుల్లో కూడా కృష్ణుడు, ఈనాటి వ్యవస్థకు కృష్ణుడి యొక్క నీతులు పనిచేస్తాయి. కృష్ణ నీతి బాగా పనిచేస్తుంది ఈ రోజుల్లో. ఈనాటి రాజకీయాల్లో, ఈనాటి వ్యవహారంలో, వ్యవస్థలో, సమాజంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చేయడంలో కృష్ణుని యొక్క నీతి పనిచేస్తుంది. ఆ నీతి ధర్మానుకూలమైన నీతి. నిజానికి కృష్ణ యొక్క నీతి ధర్మానుకూల నీతి, వేదానుకూల నీతి. ధర్మం గురించి, వేదం గురించి సూక్ష్మంగా అధ్యయనం చేస్తే అప్పుడు నిజం అనిపిస్తుంది. కృష్ణుడు అబద్ధాలు ఆడినట్టు, అబద్ధాలు ఆడించినట్టు అటువంటి ఏమి లేవు నిజానికి. చెప్పడానికి చెప్తుంటారు అబద్ధాలు ఆడించినట్టు. హత నరోవా కుంజరోవా ఇది అనిపించినట్టు. అసలు అన్నది ధర్మరాజు కాదు, భీముడు అంటాడు. నిజానికి శుద్ధమైనటువంటి మహాభారతం దొరుకుతుంది, సంక్షిప్తంగా పుస్తకం ఉంది. అందులో ధర్మరాజు అన్నట్లేదు, కృష్ణుడు అనిపించినట్టు కూడా లేదు. ఇటువంటి ఎన్నో ఉన్నాయి. తర్వాత శ్లోకం 8వ శ్లోకం చూడండి. ఉత్సీదేయు ఇమే లోకా నా కుర్యాం కర్మచేత్ అహం శంకరస్య చ కర్తస్యాం ఉపహన్యాం ఇమాః ప్రజాః. వానమ్మ గారు 8వ శ్లోకం. ఉత్సీదేయు ఇమే లోకా. ఓం నమస్తే గురు. చెప్పండి. అహం నేను కర్మన కుర్యాం చేత్ కర్మ చేయని ఎడల ఇమే లోకాహ ఈ జనులు ఉత్సీదేయు నశింతురు. అందువలన నేను సంకరస్య కర్తాస్యాం కర్మ సాంకర్యమునకు కర్తనగుదును. చ మరియు ఇమాహ ప్రజాహ ఉపహన్యాం ఈ ప్రజలను నాశము చేయుదును. తాత్పర్యము: లోకమున నేను జ్ఞానిననిపించుకొని శ్రేష్ఠుడనుగా ఎంచబడి కర్తవ్య కర్మములను ఆచరింపని పక్షమున ఈ జనులెల్లరూ నన్ననుకరించి కర్మలను ఆచరింపక జీవనయాత్రను నిర్వహింపలేక నశింతురు. వర్ణాశ్రమ ధర్మములను విడిచి దురితములకు లోనగుదురు. ఇట్లు కర్మ సాంకర్యమునకు లోకనాశనమునకు నేను కారణభూతుడనగుదును అని ఎవరు అంటున్నారు? శ్రీకృష్ణుడు అంటున్నాడు. ఉత్సీదేయు అంటే నశింతురు. ఎవరు? ఈ లోకులు, ఈ జనులు.
కర్మ నా కుర్యాం చేత్, నేను కర్మ చేయకపోతే, నా కర్మ నా కుర్యాం చేత్, నేను కర్మ చేయకుండా ఉంటే, ఇమే లోక, ఈ జనులు, ఉత్సిదేవు, నశించిపోతారు. కాబట్టి నేను ఏం చేయాలి? సంకరస్య కర్తాస్యాం, సంకరస్య కర్తాస్యాం అంటే కర్మ సాంకర్యంలో కర్తనవుతాను, కర్తాస్యాం అవుతాను. సంకరం యొక్క అంటే సాంకర్యానికి. ఏం సాంకర్యం? సంకరం అంటే ఏమర్థమైంది? సాంకర్యం అంటే కల్తీ చేయడం, కల్తీ చేయడం అనమాట. ఇప్పుడు ఫస్ట్ సంకర మాట్లాడితే కల్తీ జాతి చేయడం. అంటారు కదా గురూజీ, సంకర జాతి అంటే కల్తీ అని. కల్తీ, అది కొంచెం ఇది కొంచెం. ఇప్పుడు జెర్సీ ఆవులు ఉన్నాయా? అది ఆవు కాదు, అది పంది కాదు, అది గేదె కాదు. అడవిలో ఒక జంతు ఉంటుంది, అది కొంచెం, గేదె కొంచెం, పంది కొంచెం, ఆవు కొంచెం, అన్ని కలిపి. అమ్మో. అవునవును, అలాగే చేస్తారు. సంకర జాతి అంటే పువ్వుల చెట్లు కూడా ఒక అది రెండు కలిపి ఒకటి అమెరికాలో ఈ జెర్సీ అనే ఏరియా ఉంటుంది కదమ్మా, జెర్సీ ఉంది కదా ఏరియా పేరు జెర్సీ అని, అమెరికాలో. అడవుల్లో ఒక జాతి ఉంటుంది, జెర్సీ గురించి ఏదో ఒక జెర్సీ పేరు ఉన్నాయి కదమ్మా, జెర్సీ పేరుతుంది అమెరికాలో. ఆ ఏరియా అడవుల్లో ఉర్స్ అని ఒక జాతి జంతువు ఉంటుందట. అది బాగా పాలిచ్చేది, బలంగా ఉంటుంది. అది కొంచెం పంది కొంచెం అంత తీసుకొని తయారు చేసినటువంటి ఒక సంకర ప్రాణి, అంటే సంకర శరీరం అని చెప్పవచ్చు. శరీరం అది ఆవు కాదు, అది పంది కాదు, అది ఇంకా అది కాదు, ఇది కాదు, ఇది కాదు. పంది ఎందుకు వచ్చింది గురూజీ? పంది బలంగా ఉంటుంది కాబట్టి. గమనించండి, ఇప్పుడు మీరు ప్యూర్ జెర్సీ ఆవులను గమనించండి, దాని అరుపును గమనించండి, దాని మెడను గమనించండి. పైకి లేస్తుందా? పంది మెడ పైకి లేవదు. పైకి చూడమని చెప్పండి పందిని, చూడమని చెప్పండి పందిని. తల పైకి లేపడం కష్టం పంది. అలాగే జెర్సీ ఆవు అంటే ఇప్పుడు మళ్ళీ ఈ జెర్సీ ఆవులు మన భారతదేశం వచ్చిన తర్వాత మన ఆవులతో కలిపి ఇక్కడ ఈ దేశీయ ఆవులు, ఈ నాటు ఆవులతో కలిపి ఇక్కడ కూడా మళ్ళీ కొంచెం మార్చేసినారు. ఇప్పుడు కొంచెం చాలా మార్పు వచ్చింది. ప్యూర్ జెర్సీ అయితే తల పైకి లేపలేదు, దాని అరుపు కూడా అంబా ఉండదు. వినండి కావాలంటే, అంబా ఇంత స్పష్టంగా ఉండదు. అదే కాదు, కోళ్ళు హైబ్రిడే, చెట్లు హైబ్రిడే, అరటిపళ్ళు హైబ్రిడే, మామిడిపళ్ళు హైబ్రిడే, ఎన్ని హైబ్రిడ్ లేవు? టమాటాలు, పచ్చిమిరపకాయలు, గోరుచిక్కుడు, కరివేపాకు అన్ని హైబ్రిడే కదా. కొత్తిమీర కూడా హైబ్రిడే, మన నూనెలో హైబ్రిడే. అది నూనెలు మీరు వాడుతున్న నూనెలు కావు, రకరకాల కంపెనీలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఫార్చ్యూన్ అని, అవి ఇంకేం పేర్లు ఉంటాయి మీకు తెలుసు. అది ఏది కూడా ఏ నూనె కాదు. అది మీరు ఏదైనా పేరు చెప్పండి. నూనె, నువ్వుల నూనె కాదు, పల్లి నూనె కాదు, కొబ్బరి నూనె కాదు. మీకు ఆ వాసన వస్తుంది, అలా అనిపిస్తుంది అంతే. అది ఈ నూనెలు కానే కాదు. పెట్రోల్ తయారు చేసినప్పుడు కొన్ని నూనెలు వస్తాయి, అందులో ఆ నూనెలో ఇది ఫ్లేవర్స్ కలుపుతారు అంతే. ఆ ఫ్లేవరే, ఇంకేం లేదు. చూసుకోండి, కావాలంటే అడగండి, తెలుసుకోండి. మనము నూనెలు కాదు, పప్పులు కాదు, ఉప్పులు కాదు, బియ్యం కాదు. అది కందిపప్పు కాదు, పెసరపప్పు కాదు. మనం తినేది కాదు, నెయ్యి కాదు, ఏది కాదు. మనం మనుషులం కాదు. చివరికి మనం మనుషులం కాదు, మనం కూడా కల్తే. అయిపోయిందా? మనం కూడా హైబ్రిడే. అర్థమవుతుంది ఏమైనా? మన భావాలు ఏమున్నాయి? మిక్స్డ్ భావాలు లేవా? మిక్స్డ్ భావాలు ఉన్నాయా లేవా మనకు? మాట్లాడండి. ఉన్నాయి గురూజీ, ఉన్నాయి. హైబ్రిడ్ చెట్లు చూస్తున్నాం గుర్తు, అసలు కూర్చొని కాయలు కాస్తున్నాయి గురూజీ అన్ని చెట్లు. మరి మనుషులు కూడా సంకరమైనట్లేగా. ఇప్పుడు మనం మిగతాయి చెప్పుకుంటున్నాం. వర్ణాశ్రమ ధర్మం అంటే అది కూడా సంకరణమే. అవును. మీరు ఆరంభంలో అర్జున విషాద యోగంలో చూడండి. అంటే వర్ణ సంక్రాంతికి ఏం కారణం అవుతుందో, ఏమవుతుందో, యుద్ధాలు కారణం అవుతాయి, ఇటువంటి ద్వేషాలు కారణం అవుతాయి, కలహాలు కారణం అవుతాయి,
ఎన్నో కారణం, విషాదాలు, ఇప్పుడు ఇవన్నీ ఏమి లేకుండానే జరుగుతున్నాయి కదా. ఆ ఎన్నో వర్ణ సంకరం అయిపోయింది. ఎప్పుడు అయిపోయింది? ఎక్కడ శుద్ధంగా ఉందని? అవు. అసలు ఒంగోలు జాతి ఉందా? ఒంగోలు గిత్త ఉందా శుద్ధంగా? ఇంకా అవి కొన్ని ఎక్కడ ఉంటాయి. బ్రెజిల్లో ఉందట. కొద్దిగా ఉండొచ్చు, మన వాళ్ళు నుంచి ఉండొచ్చు, కానీ బ్రెజిల్లో ఉందట ఒరిజినల్ అంటుంటారు. మరి మనం ఎందుకు ఉంచలేకపోతున్నాం? మన నాటు దేశీ జాతి వంగడాలు కావచ్చు, ప్రాణులు కావచ్చు, ఆవులు కావచ్చు, గీతలు కావచ్చు, చివరికి మనుషులు కావచ్చు, మనం కావచ్చు. మనం ఎక్కడ ఒరిజినల్? నిజంగా వైదికులమా? తిట్టుకోకండి, బాధపడకండి. మన నిజంగా వైదికులమేనా? ప్యూర్, శుద్ధంగా, సంకరం కాకుండా. మధ్యలో వచ్చాం గురుజీ వైదికండి. చూసుకోండి, మన సంకరం అవునా కాదా? గుండె మీద చేసుకుంటారా, తల మీద పెట్టుకుంటారా? మీ ఇష్టం. గుండెలు పెట్టుకోండి, తలపైన పెట్టుకోండి, ఎక్కడైనా పెట్టుకోండి, చెయ్యి చూసుకోండి. సంకరమే. అది కాకూడదు. సంకరస్య కర్తస్యాం, నేను కాకూడదు. కర్మ సాంకర్యమునకు కర్తను అవుతాను కాబట్టి అలా కాకూడదు. నేను ఇమా ప్రజా ఉపహన్యం, ఈ ప్రజలు నాశనం చేసిన వాడిని అవుతాను కాబట్టి కర్మ సాంకర్యమునకు, నేను లోకనాశనకు కారణం అవుతాను కాబట్టి నేను అలా ఉండను. నేను శుద్ధంగా ఉంటాను. నేను జ్ఞాన్ని అనిపించుకొని కూడా, శ్రేష్ఠుడిగా ఉండి కూడా కర్తవ్య కర్మలు ఆచరించకపోతే ఈ జనులు నన్ను అనుకరిస్తారు. నన్ను అనుకరించి, అంటే నేను పని చేయకపోతే, కర్మ చేయకపోతే, మంచి పని చేయకపోతే, మంచి కర్మ చేయకపోతే, నన్ను అనుసరించి నా వెంటొచ్చి వారి జీవనయాత్ర కూడా చెడిపోతుంది. జీవించడం కష్టం అవుతుంది. నియతం కురు కర్మతో అని చెప్పి ఒక శ్లోకం వచ్చింది. లోకయాత్ర జీవనయాత్ర చేయడం కష్టం అవుతుంది. జీవించలేరు. జీవన భృతి ఉండదు, జీవిక ఉండదు, జీవించడం కష్టం అయిపోతుంది. వర్ణాశ్రమ ధర్మాలన్నీ కూడా విడిచిపెట్టేస్తారు. అదే జరిగింది. వర్ణాశ్రమ ధర్మాలు ఎప్పుడో విడిచిపెట్టేశారు. ఎవరు పాటిస్తున్నారని? వర్ణాశ్రమ ధర్మాలు పాటిస్తున్నారా? పాటించట్లేదు. వర్ణం లేదు, ఇప్పుడు కులమే ఉంది. ఇప్పుడు కులాలకు వచ్చింది. వర్ణం అనేది కులాలు గురుకులాలు కావాలి. కులాలు గురుకులాలు అయితే మంచిది కదా. కులాలు నిజానికి వృత్తులను బట్టి కులాలు, వృత్తులు నిజానికి కులాలు కూడా కాదు. నిజానికి కులం అనే దానికి అర్థం వేరు. ఇంగ్లీష్ లో క్యాస్ట్ అనే దానికి అర్థం వేరు. కులం అంటే క్యాస్ట్ అంటే కులం కాదు. ఇంగ్లీష్ వాడుకు దీనికి సంబంధం లేదు. దానికి కులము క్యాస్ట్ ఒకటి కాదు. ఎన్నో విషయాలు ఉన్నాయి. 9వ శ్లోకం చూడండి. సక్తాః కర్మణి అవిద్వాంసో, సక్తాః కర్మణ్య విద్వాంసో విడదీస్తే సక్తాః కర్మణి అవిద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్యాం తథా విద్యాన్ తథా కుర్యాద్ విద్వాన్ తథా. అక్కడ సా అనేది ఎక్స్ట్రా వస్తుంది. కుర్యాద్ విద్వాన్ తథా అసక్త చికీర్షు లోక సంగ్రహం, చికీర్షుర్ లోక సంగ్రహం, చికీర్షు లోక సంగ్రహం. మధ్యలో రకారం వస్తుంది విసర్గ పోయి. చికీర్షుర్ లోక సంగ్రహం. అర్థం ఎవరు? నిర్మలమ్మ గారు నా పుస్తకం ఉందా దగ్గర? లేకపోతే మునిశేఖర్ గారు, లేకపోతే మహేశ్వరమ్మ గారు ఓం గురుజీ. చెప్పండి. 9వ శ్లోకం. సక్తాః కర్మణి అవిద్వాంస. భారత అర్జున, అవిద్వాంసః అజ్ఞానులు యథా ఎట్లు కర్మలనాచరింతురో విద్వాన్ జ్ఞాని తథా అట్లే ఆసక్తః సక్తుడు కాక రాగము విడిచి లోక సంగ్రహం చికీర్షః లోకులను తనతో పాటు కర్మలనాచరించున్నట్లు చేయగోరుచు కుర్యాత్ కర్మ చేయును. తాత్పర్యం. కావున భరత వంశోద్భవ అవిద్వాంసుల ఫలాపేక్షతో నెట్లు తమ కర్మలనాచరింతురో ఎట్లే జ్ఞాని అయిన వాడు ఫలాపేక్ష విడిచి కర్తవ్య కర్మలను ఆచరింపవలయును. అతడు చేయునది తన కొరకు కాదు, లోక సంగ్రహం కొరకు. జ్ఞాని కర్తవ్య కర్మలను ఆచరింపకున్నా మూఢు లతని అనుసరించి కర్తవ్య కర్మలను కూడా నాచరింపరు. అందువలన వారికి జీవనము గడుచుటయు కష్టమగును. కావున జ్ఞాని లోక సంగ్రహార్థము కర్తవ్య కర్మలు ఫలాపేక్ష విడిచి చేయవలయును. ఓం గురుజీ.
జ్ఞాని అంటే ఇక్కడ యోగి. జ్ఞాని అంటే తెలిసినవాడు, విచక్షణ వివేకం ఉన్నవాడు ఏం చేయాలి? లోక సంగ్రహార్థం కర్తవ్య కర్మలు విడిచి, అంటే లోక సంగ్రహం చేయాలి, సంపాదించుకోవాలి, అన్ని చేయాలి. కానీ కర్తవ్య కర్మలు ఎలా చేయాలి? ఫలాపేక్ష లేకుండా. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, ఆ శ్లోకం అక్కడి నుంచి మొదలైంది. నిజానికి ఫలాపేక్ష లేకుండా కర్మ చేయడం అవసరం, కానీ చేయడం కష్టం. అప్పుడు ఏం చేయాలి? లోకహితార్థం చేయాలి, యజ్ఞయాగాలు చేయాలి అని చెప్పడం జరిగింది. కర్తవ్య కర్మలు ఫలాపేక్ష విడిచి చేయాలి. అంటే చేస్తుండడమే, ఫలం కొరకు కాదు, కర్తవ్య భావనతో. లేకపోతే ఏమవుతుంది? మూఢులు అతన్ని అనుసరించి ఏం చేస్తారు? కర్తవ్య కర్మ కూడా చేయరు, అంటే వాళ్ళ డ్యూటీ కూడా వాళ్ళు చేసుకోరు, సోమరులైపోతారు. దానివల్ల ఏమవుతుంది? వారికి జీవనం గడపడం కష్టమైపోతుంది. కాబట్టి ఏం చేయాలి? సక్త కర్మని అవిద్వాంసులు సక్తులై, సక్తి అంటే అంటుకొని అన్నమాట, శక్తి కాకుండా ఉండాలి, అసక్తులు కావాలి. కుర్యాత్ విద్వాంసులు ఏం చేయాలి? అసక్త అంటే ఆసక్తి లేకుండా, అంటుకోకుండా, రాగం విడిచిపెట్టి లోక సంగ్రహం చికీర్షు, లోక సంగ్రహం చేయాలన్నమాట. అట్లా చికీర్షు అంటే చేయాలని కోరేవారు చికీర్షు. జిజ్ఞాస అంటే జ్ఞానం కొరకు జ్ఞానేచ్ఛగలవాడు. జిజ్ఞాసు, పిపాసు, విజిగేషు ఈ పేర్లు వస్తాయి. అంటే అలాగే చికీర్షు అంటే కర్మ చేయాలని కోరిక కలవాడు, కర్మలు చేయాలని కోరేవాడు చికీర్షు. చేయాల్సిందే, కర్మ చేయాల్సిందే, మన కోసం కాదు, తరతరాల కోసం, లేదా మూఢుల కోసం, అజ్ఞానుల కోసం. మనం చేయకుండా ఉంటే అజ్ఞానులు వాళ్ళు పని చేయరు, పని చేయకపోతే వాళ్ళ జీవితం కష్టం అవుతుంది. అంటే చూడండి, మనం పని చేయకపోతే తెలిసిన వారు జ్ఞానులు, మూఢులు ఏం చేస్తారు? పని చేయరు. ఇక్కడ ఆరంభం శ్లోకం ఏది ఆచరతి శ్రేష్ఠ. మనల్ని ఏమనుకుంటున్నారు? శ్రేష్ఠులు అనుకుంటున్నారు. వారే చేయట్లేదు, మేమేందుకు చేయాలనుకుంటారు. అలా ఇప్పుడు సినిమా వాళ్ళు కానీ, ఆటగాళ్ళు కానీ, వాళ్ళు ఏది చేస్తే చేస్తున్నారు కదా బయట. గమనించండి, ఆ టీవీలో ఏది వస్తే అది చేస్తారు, టీవీలో ఏది పాటిస్తే అదే పాటిస్తారు. అది ట్రెండ్ అనుకుంటారు, అదొక ట్రెండ్ అనమాట. ఆ చీరలు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, హెయిర్ స్టైల్ కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, పదార్థాలు కావచ్చు, మాటలు కావచ్చు, భాష, అన్ని సొంతం ఏమీ లేదు. ఆ టీవీలో ఏది వస్తుంది, సినిమాలో ఏది వస్తుంది, ఆ సినిమాలో ఏ పాట ఉంటే అదే పాట కొన్ని రోజులు సాగుతుంటుంది. వీళ్ళ నోళ్ళల్లో అదే వ్యవహారం, అదే భాష ఉంటుంది, అవే డైలాగులు వస్తాయి. సొంతం ఏమి లేదు, సొంత బుద్ధి ఏమి లేదు. వీళ్ళం మూఢులు కదా, మూర్ఖులు కదా, అజ్ఞానులు. అది కారణం. కాబట్టి మనకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా తప్పకుండా ఆదర్శంగా ఉండాల్సిందే. మనకు అవసరం లేకున్నా చేయాల్సిందే. చేయాల్సిన పని ఏం లేదు, నిజానికి కర్తవ్యం కానే కాదు, కర్తవ్యం కాకుండా చేయాలి. మనం నిజానికి కర్తవ్య కర్మ చేయమని చెప్పినారు ఇంతకుముందు. కర్తవ్య కర్మ చేయాలి నిష్కామ భావనతో. ఇప్పుడు కర్తవ్య కర్మలు కాదు, అయినా కర్తవ్య భావనతో చేయాలి. ఇది వేరే రకం. ఇది కర్తవ్యాలు ఏమి లేవు. కర్తవ్య కర్మ చేస్తే నిజానికి అది నిష్కామం అవుతుంది. ఇప్పుడు ఇంకా కొత్తగా అనమాట, చేయాల్సిన పని ఏమీ లేదు, కర్తవ్య భావన కాదు, అంతకంటే ఎక్కువ భావన. ఇప్పుడు చాలా పెద్ద బాధ్యత ఉంది, పెద్ద బరువే. ఇదేమిటి? ఇంకా ఇంత వృద్ధాప్యం వచ్చిన, ఇంత వయసు వచ్చిన ఇంకా పని చేయాలా అనిపిస్తుందా లేదా? ఏమనిపిస్తుంది? ఇంకా పని చేయాలా ఈ వయసులో, 60-70 ఏళ్ళ వయసులో? ఇదేం కర్మ? రిటైర్మెంట్ అయిన తర్వాత ఏం కర్మ? కృష్ణుడికి ఏం కర్మ? రాముడికి ఏం కర్మ? ఋషులకి ఏం కర్మ? మన విద్వాంసులకు, మన మహాత్ములకు, మన ఆదర్శ పురుషులకు, వాళ్ళకి ఏం కర్మ? చేస్తూ ఉన్నారు కదా. చనిపోయే రోజు కూడా పని చేసిన వాళ్ళు, చనిపోయేటప్పుడు కూడా పని చేస్తూ చనిపోయిన వారు ఉన్నారు. అబ్దుల్ కలాం గారు ఎలా చనిపోయారు తెలిసిందా ఎవరికన్నా? తెలుసా? అబ్దుల్ కలాం గారు ఎలా చనిపోయారు? విన్నారా లేదా? అబ్దుల్ కలాం గారు ఎలా చనిపోయారు? తెలియదు ఎవరు. విద్యార్థులకు పాఠం చెబుతూ, అస్సాంలో ఎక్కడో ప్రవచనం ఇస్తూ వేదిక మీదే మాట్లాడుతూ పోయారు. అది
రాష్ట్రపతి ఉండి అవసరం లేదు, ఆయనకు తిరగాల్సిన అవసరం లేదు. వినిపిస్తుందా? అర్థమవుతుందా? అర్థం అంటే కర్తవ్య కర్మ అంటే ఇదేనా గురుజీ? కర్తవ్యం మించి దాటిది దాటిది. చేసిన కర్తవ్య కర్మ లేదు, అయిపోయింది, చేయడం అయిపోయింది, ఉమ్. డ్యూటీ అయిపోయింది. నిష్కామ. అబ్దుల్ కలాం గారికి చేసిన పని ఏం లేదు. ఉమ్. రాష్ట్రపతి అయిపోయింది, పదవి అయిపోయింది, అంత అయిపోయింది, ఫ్రీ అని ఇష్టం. అయినా దేశమంతా తిరుగుతూ విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు. దేశం గురించి, ధర్మం గురించి, సైన్స్ గురించి, భవిష్యత్తు గురించి, యువశక్తి గురించి. కర్తవ్య కర్మను మించిది. పూర్తయిన తర్వాత కర్తవ్య కర్మ ఏం లేవు, చేయాల్సిన ఏం లేదు. కృష్ణుడు కూడా చెప్పేది అదే కదా, నేను చేయాల్సిన పని ఏం లేదు, అనవాప్తం అవాప్తవ్యం ఏం లేదు, పొందవలసింది ఏం లేదు, పొందకుండా ఉన్నది ఏం లేదు, అంతా పొందినాను. ఇంక చేసింది ఏముంది, ప్రాప్తం ప్రాపణ్యం అంతా అయిపోయింది, అయినా చేయాలి, చేస్తుండాలి. ఎందుకు? తర్వాత అజ్ఞానులు ఉంటారు, అమాయకులు ఉంటారు, నన్ను చూస్తారు, నన్ను చూసి వాళ్ళు ఏ పని చేయకుండా ఉంటారు. వాళ్ళు ఏ పని చేయకుండా ఉంటే వాళ్ళు జీవించడం కష్టం అవుతుంది, వాళ్ళ కొరకు అన్నమాట. గురుజీ ఒక సన్యాసి కూడా ఇలాగే అంతే. వర్తిస్తారా గురూజీ? సన్యాసి అయినా, సమాధి స్థితి పొందిన వాడైనా, యోగి ఎవరైనా చేయాల్సిందే, చేయాలి, తప్పదు, చేయాలంతే. మన కొరకు కాదు, నా కొరకు కాదు, ఎవరి కొరకు కాదు, చేసిన ఎవరి కొరకు. తర్వాత నన్ను చూసి కొందరు చేయకుండా ఉంటే, నన్ను చాలా మంది అనుకుంటారు, ఈ గురుజీ ఏం చేస్తారు, చెట్ల కింద కూర్చుంటారు, పుస్తకాలు పట్టుకుంటారు, అంతే, ఏం పని ఉండదు. కొందరు అలాగే అనుకునేవారు, అంతే. అప్పుడప్పుడు పుస్తకాలు కోసం అనిపిస్తుంది, చెట్ల కింద కూర్చు తిరుగుతుంటారు, అంతే, ఏ పని లేదు, అంతే. ఏ పని లేకుండా ఉండమే. అది తెలియదు కదా, నేను ఏం పని చేస్తున్నా తెలియదు పాపం. అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి, శారీరకంగా కనిపించాలి, శరీరంతో పని చేయడం కనిపించాలి. కానీ పని అంటే ఒకటేనా, శరీరం ఒకటే కాదు కదా, మనస వాచ కర్మణ కదా, మనోవాక్కాయ కర్మలు ఉన్నాయి కదా, మనసుతో, వాక్కుతో, కాయంతో, శరీరంతో. ఇప్పుడు తెలుస్తుంది నేను ఏం పని చేసినాను, ఎటువంటి పని చేశాను, ఇప్పుడు అర్థమవుతుంది కొందరికి. ముందేమనుకున్నారు, తింటారు, పడుకుంటారు, అంతే, చెట్టు కింద ఉంటారు, అంతే, ఏ పని లేదు, రోజు గడపడం తప్ప ఇంకేమీ లేదు. ఇప్పుడు అర్థమవుతుంది. అంటే వారు ఎవరు చూస్తారని కూడా చేయకూడదు, గుర్తుంచుకోండి. వారు అనుకుంటున్నారు, వారు అనుకోవడం కాదు, మనం లోపల ఏం చేస్తున్నాం, బుద్ధితో పని చేస్తున్నామా, మాటతో చేస్తున్నామా, శరీరంతో చేస్తున్నామా, ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం. అంటే వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, వాళ్ళు చూసి అది కాదు, మనం చేసేది నిజాయితీగా చేస్తున్నామా అనేది ముఖ్యం అన్నమాట. అర్థమవుతుందా? ఇది విషయం. ఇంకా ఇక్కడ ముగించేద్దాం. ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి. అహం శ్రేష్ఠ అనుకోండి, మిమ్మల్ని చూసి నేర్చుకునే వాళ్ళు ఉంటారు, మీ వారసులు, మీ చుట్టూ ఉన్నవారు, మీ బంధువులు, తెలిసిన వారు, వాళ్ళ కోసం చేయండి, మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. అర్థమవుతుందా? ఇంకా అడగండి. ప్రశ్నలు, సందేహాలు ముగించేద్దాం మరి. ముందుగా పరమపిత చూసి పరమాత్మ. నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఉంటే, పండిత ఆ. గోపదేవ శాస్త్రి గారి ఊర్లో వారు ఎన్నాళ్ళు ఉన్నారు, ఆ ఊర్లో ఎవ్వరు రారు. ఏదైనా కార్యక్రమం పెడితే మనమందరం వెళ్ళటమే కానీ ఎక్కడెక్కడ వాళ్ళని. ఆ. ఊర్లో వాళ్ళ, ఆ ఇంట్లో వాళ్ళ ఇద్దరు ఉంటారు అంతే, మిగతా వాళ్ళందరూ వేరే ఊళ్ళ నుంచి రావడమే. ఎందుకు అలా జరుగుతుంది ప్రశ్నించుకోవాలి, ఏమో ఎందుకు జరుగుతుందో. ప్రశ్నించుకోవాలి. ఒకప్పుడు వచ్చేవాళ్ళు అంటలే, ఇప్పుడు ఆ తరం వాళ్ళందరూ పోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు రావట్లే. అదే అమ్మా, ఇప్పుడు ఒకప్పుడు రావాలంటే ఏం అదంతా చేయాలి సరే. నిండిపోయేదంట. ఇప్పుడు అమ్మా అది సమస్య, పరిష్కారం ఏంటి? పరిష్కారం తెలియదు. ఏంటి? సమస్యలు ఉన్నాయి, ప్రశ్నలు ఉన్నాయి, ఇప్పుడు మనకు కావాల్సింది పరిష్కారం, సమాధానం కావాలి కదా. ఏం చేద్దాం మళ్ళా ఇప్పుడు? చెప్పే అలాగే ఉంది, అక్కడే కదా, అన్ని చోట్ల కూడా అలాగే ఉంది, ఆ ఊరే కదా, అన్ని ఊళ్ళో అలాగే. మళ్ళా కారణం ఏమిటి? గోపదేవ్ లాగా ఆచరించి చెప్పే విద్వాంసులు లేరు, అందుకు రావట్లా. కారణం పట్టుకోండి, కారణం పట్టుకోండి. ముందు నేను చాలాసార్లు చెప్తున్నాను, ముందు అనుకోండి, రావాలి అనుకోండి, యువకులు రావాలి, పిల్లలు రావాలి అనుకోండి కదా.
ముందు అనుకోండి లోపల మనసులో. తర్వాత తర్వాత స్టెప్ తర్వాత. ముందు అసలు రావాలనుకుంటున్నామా? పిల్లలు రావాలి, యువకులు రావాలి, కొత్త తరాలు రావాలి, కొత్త నీరు రావాలనుకుంటున్నామా? అనుకుంటున్నాం కదా. గట్టిగా ఎవరు లేరు, అనుకోండి. ఎవరు లేరు అనుకుంటున్నాను. అనుకోండి, ఎవరు లేరు ఎవరు కాదు, రావాలి, పిల్లలు రావాలి, యువకులు రావాలి, వెలిగిపోవాలి, జనం రావాలి అనుకోండి. ఇదే ముందు అనుకోండి. అనుకున్న తర్వాత ఇక మొదలవుతుంది. కారణం ఇదే, అనుకోవడంలో, మన సంకల్పంలో బలం లేదు. సంకల్పంలో బలం ఉండాలి. సరేనా? అనుకొని చూడండి, 2-3 ఏళ్ళలో మారిపోతుంది. కూచిపూడి మారిపోతుంది, తెనాలి, గుంటూరు ఆ ఏరియా అంతా మారిపోతుంది. ముందు అనుకోండి. అనుకోవడంలో ఉంది. నిజంగా నిజాయితీగా అనుకోవాలి. మన ఇంటికి మనుషులు రావాలి అనుకుంటే మన ఇంటికి మనుషులు వస్తారు, వద్దనుకుంటే రారు. ఇంట్లో చూసుకోండి కావాలంటే. బంధువులు రావాలి అంటే మన వ్యవహారం వేరుంటుంది, మన మాట తీరే వేరుంటుంది. లోపల ఏది ఉందో అదే జరుగుతుంది. సంకల్పాలకు శక్తి ఉంది. ఇంకా ఈ ప్రయత్నం చేయండి, ఈ ప్రయోగం అనుకోండి. చేస్తాం. ఎందుకంటే మనం ఎన్ని రోజులు చేస్తాం, మన శక్తి ఎంత, మనకున్న సమయం ఎంత, మన జీవితం ఎంత, ఇంకెన్ని రోజులు చేస్తాం, ఇంకెంత ఓపిక ఉంది శరీరంలో. కష్టం, ఎక్కడూ చేయలేము. కొత్త రావాల్సిందే, తప్పదు. దానికి మనం కొంత సహనం అవసరం, కొంత సర్దుబాటు చేసుకోవడం అవసరం, ఒప్పుకోవడం అవసరం. మన మనమరాలు తప్పులు చేస్తే ఓర్చుకుంటున్నామా లేదా? ఓర్చుకోవాల్సి వస్తుంది, కొన్ని భరించుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఎవరినో ఆగుతారు, మిగులుతారు. శుభం. మనం ఆదర్శంగా ఉండాలి. ఎవరేమిటో తెలియదు కానీ ఆర్య సమాజం వారు మాత్రం తప్పకుండా ఆదర్శంగా ఉండాలి. ఆర్య సమాజం అంటేనే ఆదర్శ సమాజం. అవునా కాదా? ఆర్య సమాజం ఆదర్శ సమాజం అవునా కాదా? అంటే మనుషులు పక్కన పెట్టండి, మనుషుల వ్యవహారం. ఆర్య సమాజం ఆదర్శ సమాజం అవునా కాదా? మనుషుల వ్యవహారం కొందరు ఉంటారు, వారి వల్ల చెడ్డ పేరు రావచ్చు, ఆర్య సమాజం చెడ్డ పేరు వస్తుంది. కానీ ఆర్య సమాజం ఆదర్శ సమాజము, ఆదర్శవంతుల సమాజము. ఒప్పుకోండి. సందేహం లేదు. మీకు ఇష్టం లేకుండా నేను ఇదే మాట్లాడతాను. మిమ్మల్ని ఒప్పుకోని చెప్పాను, మీరు ఒప్పుకోకండి. అయినా ఆర్య సమాజం ఆదర్శ సమాజం. మనుషుల వ్యవహారం అంటే ఆ మనుషుల పొరపాటు, దోషం, మనుషుల దోషం. కానీ వారి వ్యవహారం వలన సమాజానికి చెడ్డ పేరు వస్తుంది. అక్కడ ఉంది ఇబ్బంది అంతా. సరే, ముగించేద్దాం. ముందుగా పరమపిత పరమాత్మకు వందనాలు, ప్రణామాలు, కృతజ్ఞతలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ ధన్యవాదాలు, వందనాలు, కృతజ్ఞతలు, ప్రణామాలు సమర్పిస్తూ గోపదేవ శాస్త్రి గారు గురువారు స్వామి ఆత్మానంద సరస్వతి గారికి, గోపదేవ శాస్త్రి గారు కూడా వందనాలు, ప్రణామాలు, కృతజ్ఞతలు సమర్పిస్తూ మీ అందరు కూడా అభినందనలు, పరమపిత పరమాత్మ ఆశీర్వాదాలు, అభినందనాలు. ఓం శం శుభం. సర్వేభ్యో నమో నమః. ఓం. ముగించేద్దాం.